నమస్తే. ఈ 2 ఫీట్ స్పేస్లో పెట్టిన పసుపు ఇప్పుడు తీస్తున్నాం మీకు లైవ్లో. ఎన్ని కేజీలు వస్తుందో చూడండి ఒకసారి మీరు. ధన్యవాదాలు. కేవలం 2 ఫీట్ స్పేస్లో చెప్పాను కదా నేను ఏం చేయాలో. అప్పుడు చిక్కుడు బేరా చెప్పాను, ఇప్పుడు పసుపు తీస్తాను చూడండి. అదే 2 ఫీట్ స్పేస్లో కింద పసుపు పెట్టాం. మీ టెర్రస్ గార్డెన్లో కూడా ట్రై చేయొచ్చు ఇది. నమస్తే. జస్ట్ 2 ఫీట్ స్పేస్ ఉంటే చాలు మీకని లాస్ట్ వీడియో చేశాను నేను. అది మీరు చాలామంది చూశారు, చాలా సంతోషం. ఈ వీడియో కూడా అలా చూడండి. అలాగే ఒక 2000 లైక్స్ ఈ వీడియోకి ఇవ్వండి మీరు దయచేసి. ఆ 2 ఫీట్ స్పేస్లో లాస్ట్ టైం నేను బీరా చిక్కుడు పెట్టిన మొక్కలు చూపించాను మీకు. ఇప్పుడు పసుపు, దాని కిందే పసుపు పెట్టామని చెప్పాను కదా, అదే తక్కువ స్పేస్లో ఈ పసుపు ఈరోజు తీసాం బయటికి. ఈ తీసిన పసుపు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా మీరు పసుపు మొత్తం ఒకేసారి తీయాల్సిన పని లేదు. రోజు కొంచెం తీసుకుని మీ కర్రీస్లో కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ఇంత తక్కువ స్పేస్లోనే ఇలా పెంచుకోవచ్చు అని మాత్రం మనకి సాధ్యమైన ఈరోజు రుజువు చేయబడింది. ఇంత తక్కువ స్పేస్లోనే మనం ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు, అది మాత్రం ఈరోజు రుజువైంది. ఇంకా ఇందులో పుదీనా ఉంది, ఇంకా రకరకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను నేను. ఇది మీరు నిర్మోహమాటంగా మీ టెర్రస్ గార్డెన్లో ట్రై చేయవచ్చు. అది అలాగే పసుపు ప్లేస్లో మీరు అల్లం కూడా పెట్టుకోవచ్చు, ఇంకేదైనా దుంప జాతులు కూడా పెట్టుకోవచ్చు. దీనికోసం మీకు చాలా ప్లేస్, మీకు పెద్ద గార్డెన్ అవసరం లేదు, జస్ట్ 2 ఫీట్ స్పేస్ చాలు. ఇలాంటి వీడియోలు నేను మరిన్ని చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. కాబట్టి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ, టెర్రస్ గార్డెన్ వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అందినట్టు ఉంటుంది. లేదంటే నాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీరు నాకు చెప్పండి. ధన్యవాదాలు.